Let us see Deuteronomy 7వ అధ్యాయం 1వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలన చేయవలెను. వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. పిల్లరా, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని స్వాధీనపరచుకోవాలంటే మనం పోరాడాలి. పోరాటం లేకుండా దేనిని మనము స్వాధీనం చేసుకోలేం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని, దేవునిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన మేలుల్ని మనం పొందుకోవాలంటే వి హ్యావ్ టు ఫైట్. దేవుని బిడ్డలైన వాళ్ళు పోరాడేవారు. మనకు ఒక పేరుంది, ఏందో తెలుసా? సైనికులు. గట్టిగా చెప్పండి. నిద్రపోయేవాళ్ళం కాదు. సైనికుడు ఏం చేస్తాడు? కత్తి పట్టుకొని యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తేనే వాడికి ఏదైనా పొందుకుంటాడు, జయం పొందుకుంటాడు. దాదాపు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. వెరీ గుడ్. ప్రార్థన చేసిన వాళ్ళు అందరూ చేయొద్దండి ఒకసారి. చేసిన వాళ్ళు మాత్రమే, చేయని వాళ్ళు మాత్రం తీయించేయండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించను గాక. గోడకున్న ఆనుకున్న వాళ్ళందరూ తిరిగినానా? మంచివాళ్ళు మీరందరూ. గోడకు ఆనుకునే వాళ్ళు ముసలోళ్ళు అయిపోతారు రోజు రోజుకి. వెరీ గుడ్. పోరాటము మంది. పోరాడేటువంటి వారినే దేవుడు దీవిస్తాడు. పోరాటంలో జయిస్తేనే నీకు ఆశీర్వాదం. పోరాటంలో జయము లేకపోతే నీకు ఆశీర్వాదం ఉండదు. అందుకని ఇక్కడ ఒక లిస్టు పెట్టాడు. నువ్వు ఎంతమందిని జయించాలంటే 7 జయించాలి. నువ్వు 7 ఉన్నారు అక్కడ. సుమలత చదువు. హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నువ్వు గెలవాలి. చాలామంది అనుకుంటారు, ఇదేంట్రా ఇది, ఆ ఎల్లు ఎలా గెలవాలి అనుకుంటారేమో. చాలా వివరంగా కొద్దిసేపట్లో చెప్తాను, నీ మైండ్లో ఉంచుకో. ఫస్ట్ నువ్వు గెలవాల్సింది ఎవరినంటే హిత్తీయులను గెలవాలి. మనం పోరాడేటువంటి బిడ్డలంగా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది మనం పోరాడేవారం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చెప్తుంది, మీరు పోరాడునది శరీరాలతో కాదు. పోరాడే బిడ్డలుగా మనం ఉండాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, నా యొక్క పరుగు తుదుముట్టించాను, నా మంచి పోరాటము పోరాడి తిని అంటాడు. దేవుని బిడ్డలైన మనము దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మంచి పోరాటం పోరాడాలి. పోరాటం లేకుండా ఏ ఆశీర్వాదం రాదు. చకచక మీకు 2 మాటలు చెప్పేస్తాను, జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ మనం గెలవాల్సింది ఏంటంటే హిత్తీయులు. హిత్తీయులు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే భయము అని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఏంటది? నువ్వు భయపడతా ఉన్నావు అంటే నువ్వు ఏం గెలవలేవు. కొంతమందికి ప్రధానికి భయమే. ఒక ఆమె తలుపులు వేసుకొని తాళం వేసుకొని వెనకాల గదిలో కూర్చుంది. ఏందమ్మా అక్కడ కూర్చున్నావంటే అప్పులోడు వస్తాడంట. వీడికి అప్పులోడు అంటే భయం. అంటే అప్పులోడు అక్కడ చూసి వెళ్ళిపోతాడు. ఏంది భయం? ప్రతిదానికి, చిన్నదానికి భయం, పెద్దదానికి భయం. అంత టెన్షన్ పడిపోతున్నారు దేవుని బిడ్డలారా. భయం. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత భయపడితే అపవాదికి అంత బలం వచ్చుద్ది. నేను భయపడనన్న వాళ్ళకి ఒకసారి చేతులు స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి, ఇంక చాలదు. మనం భయపడే బిడ్డలుగా ఉంటే అపవాది నిన్ను గెలుస్తాడు. మా చిన్నప్పుడు నువ్వు భయపడతావా అని ఏం చేశారు తెలుసా? భో అంటారు. అప్పుడు వాడు కళ్ళు భయం వచ్చేసింది అనుకో, నువ్వు భయపడిపోయావు అంటారు. దేవుని బిడ్డలారా, మనం భయపడటానికి వీల్లేదు. నువ్వు భయపడొద్దు అని పరిశుద్ధ గ్రంథంలో దాదాపు 365 సార్లు పలకండి రాసి పెట్టారు. అక్కడ భయపడొద్దు, ఎక్కడికి వెళ్ళినా ప్రభువా నువ్వు భయపడబాక అనేవాళ్ళు. మరియ దగ్గరికి వెళ్ళి చెప్పాడు నువ్వు భయపడబాక అనేవాళ్ళు. ఒక వ్యక్తి భయపడుతున్నాడు అంటే దేవుని బిడ్డలారా, వాడు సాతాన్ని పిలుస్తున్నాడు అన్నమాట. మనం ఎవ్వరికీ భయపడాల్సినటువంటి అవసరం లేదు.
నువ్వు ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకుంటావో, పశ్చాత్తాపడతావో భయపడాల్సిన అవసరం లేదు. ట్రైన్లో టికెట్ లేనోడు ప్రతిదానికి ఏం చేస్తాడు? భయపడతానే ఉంటాడు. ఎవరిని చూసినా భయపడతాడు, అడుక్కునేవాడిని చూసినా భయపడతాడు, టికెట్ అడుగుతాడేమోనని. దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, విశ్వసించువాడు కలవరపడు. దేవుని మీద విశ్వాసం ఉన్నవాడు కలవరపడ్డు. నా దేవుడు నాకున్నాడు, నాకు సహాయం చేస్తాడు అని ఎప్పుడు దేవుని స్తుతిస్తాడు. అర్థమైందా? దేవుణ్ణి ఘనపరచాలి. దేవుడు తోడున్నాడని విశ్వాసంతో ఉండాలి. మనం విశ్వసించి వాడికి ఏ భయం లేదు. పిల్లరా, గుర్తుపెట్టుకోండి. అరే, నీ తల తీసేస్తానరా అన్నాడు అక్కడ ఉన్నటువంటి అధికారి పేతుర్ని. జైల్లో వేసారు, కొట్టారు, తిట్టారు, భయంకరంగా పడేస్తే హాయిగా నిద్రపోయాడు. రాత్రి పొద్దున్నే తల తీసేస్తానన్నాడు. అతను భయపడ్డా? భయపడలా. పొద్దున్నే లేగకుండానే రాత్రిపూటే దేవదూత వచ్చి చక్కగా పేతుర్ని తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళిపోయాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు దేనికైనా భయపడుతున్నావా? భయపడే బిడ్డగా ఉన్నావా? ఈరోజు భయపడే బిడ్డగా నువ్వు ఉంటే నిన్ను సాతాను ఓడిచ్చేస్తాడు. ఓటమి నీదే అయిపోద్ది. ఒక మాట చదవండి. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. చదివిన వాళ్ళు చదవకుండా చదవాలా? చూద్దాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనమైన ఆత్మని ఇవ్వలేదు. అందరూ చెప్పండి, పిరికితనమైన ఆత్మ. నేను చెప్పేది చెప్పండి, పిరికితనమైన ఆత్మ వెళ్ళిపా. ఏంది అట్లా చెబుతున్నారు? కుక్క మీ ఇంట్లో వచ్చింది అనుకో, అప్పుడు ఎట్లా చెబుతారు? కుక్క దా. ఎట్లా అంటావు శ్రీధరు? దాకా కుక్క అంటావా? అట్టంటావా లేదా? పిరికితనమైన ఆత్మ ఉండకూడదు మనలో. కొంతమందికి పాట పాడడం నేను రాను అంటుంటారు. పిరికోళ్ళు అనమాట. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, పరలోక రాజ్యానికి పిరికోళ్ళు నువ్వు రావు. ధైర్యంగా ఉందము గాక. గట్టిగా చెప్పండి, ధైర్యంగా. ఇప్పుడు ఒకరిని లేపుతాను, ఇక్కడికి రావాలైతే ఎవరు లేపుతాను నాకు తెలియదు. ఇక్కడికి వచ్చి పాట పాడాలా, దేవుని స్తుతించాలా, దేవుని గణపరచాలా. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, పిరికితనమైన ఆత్మను దేవుడు. అదే యెబూసీలు అంటే, హిత్తీలు అంటే భయపెట్టం అనమాట. అపవాది చేసే మొట్టమొదటి పని ఏంటంటే మనల్ని భయపెడతా ఉంటాడు. సింహము ఏం చేస్తుంది? పెద్ద గాండ్రింపు వచ్చింది. ఆ గాండ్రింపు ఉన్నటువంటి గొర్రెలు, మేకలన్నీ కూడా భయంకరంగా భయపడిపోయి పరిగెత్తాయి. ఏదైతే ఒక్కటే పరిగెత్తుద్దో దాని దగ్గరికి వెళ్ళి తినేసిద్ది ఆ సింహం. ఎవరు భయపడతారో వాళ్ళు ఎంట పడతాడు అపవాది. దేని చూసి భయపడుతున్నావో? పాపము నీ హృదయంలో ఉన్నప్పుడు భయం వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. అది హిత్తీయులు అంటే. రెండో వాళ్ళు ఎవరంటే పిల్లరా చెప్పండి, గిర్గాసీయులు. పలకండి అన్నమాట. గిర్గాసీయులు అంటే అర్థం ఏంటంటే వెనుదిరుగుట అని అర్థం. వెనుదిరుగుట అని అర్థం. దేవుని బిడ్డలారా, సైనికుడు ఎప్పుడు కూడా వెనుక తిరిగేవాడుగా ఉండకూడదు. అరణ్యంలో వెళ్తూ ఉన్నారు వీళ్ళు, ఇక వెనక తిరిగే ప్రసక్తే లేదు, ముందుకే వెళ్ళిపోవాలి. మనం దేవుని నమ్ముకొని వచ్చాం, మందిరానికి వచ్చాం, ప్రార్థనకు వచ్చాం, వాక్యం దగ్గరికి వచ్చాం, రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాం, ఇంకా వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. వెనక్కి తిరిగేవాడు దేవుని బిడ్డరా దేవునికి పనికిరాడు. వెనక్కి తిరిగే బిడ్డగా ఉండకూడదు మనం. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, గిర్గాసీలు మనం గెలవాలి. నువ్వు వెనక్కి తిరిగితే ఏమవుతావు? ఒక ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఎవరామె? భార్య, లోతు భార్య. ఏం చేసింది? వెనక్కి తిరిగి చూడడం అంటే ఏంటి? అదే విడిచిపెట్టిన దాన్ని వెనక్కి వెళ్ళిపోవడం. నేను ఇక్కడ నుంచి ప్రభువా సినిమాలు చూడను, ఇక్కడ నుంచి పాపం చేయను అని చెప్పావు కదా, మళ్ళా అదే చూస్తున్నావంటే, మళ్ళా వెనక్కి వెళ్ళావంటే అదే విషయం. ఏమైపోయింది? లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. వెనుగు తిరుగుటంటే అది. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది పిల్లరా, ఒకసారి మీ మాట చదవండి. లూకాసు వార్తలో రాస్తుంది 9వ అధ్యాయం 62వ వచనంలో ఒక మాట రాస్తుంది, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు. నాగలు చేయి పట్టావు, దేవుని పని చేస్తానన్నావు, ప్రార్థన చేస్తున్నా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, ఇరుకొచ్చినా యేసు నామములో ముందుకే పోవద్దుము గాక. గట్టిగా చెప్పాలి, ఆమేన్ అని చెప్పాలి. ఎలాగెళ్ళాలి మనం? ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా?
ముందుకే వెళ్ళాలి. ఏం పర్వాలేదు, కష్టం వచ్చింది పర్వాలేదు, సమస్య వచ్చింది, బాధ వచ్చింది, అయినా నువ్వు ముందుకే వెళ్దువుగాక. అంతేగాని వెనక్కి తట్టు చూసే ప్రసక్తే లేదు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అపవాది ఏం చేస్తాడంటే, ఇంక చాలులే, వెనక్కి వెళ్ళిపో, ఇంక చాలులే, నువ్వు ముందుకెళ్ళబాక, అనవసరం, నువ్వు చూడు సమస్యలు వచ్చేసినాయి, వద్దు అని చెప్పి అపవాది వెనక్కి తీస్తాడు. దాడి పేరే గిర్గాసీలు అంటారని. ఈ గిర్గాసి అంటే అర్థం ఏంటంటే వెనుగు తిరుగుట. కాబట్టి వెనుగు తిరిగే ప్రసక్తే ఉండకూడదు. మనం ముందుకెళ్ళిపో, కష్టం వచ్చినా ముందుకెళ్ళిపో. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. కొంతమంది అనుకుంటున్నారు ఇంకంతే అయిపోయింది మన పని, వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీ కర్ర చూపించు మోషే, ముందుకెళ్ళు అన్నాడు. పిల్లరా, ఎప్పుడైతే వాళ్ళు ముందుకెళ్ళి అడుగు వేశారో అక్కడ ఏమైపోయింది? అక్కడ సముద్రం చీలిపోయింది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. నువ్వు అడుగు వేస్తే సముద్రం చీలిపోద్ది. నువ్వు ముందుకు అడుగు వేస్తే నీ సమస్యలన్నీ చీలిపోతాయి, పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. నువ్వు ముందుకెళ్ళు, అంతే, వెనక్కి తిరగబాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, గిర్గాసీలు అనేటువంటి ఆ వెనుగు తిరిగేటువంటి పరిస్థితి, ఆ గుణం మనలో ఉండకూడదు. ఇంకొక గుణం చూపిస్తాను చూడండి. అక్కడ ఒక మాట చెప్తున్నాడు. అక్కడ 3వ వ్యక్తి చూడండి. అక్కడ ఏం చదువునాను? అమోరీలు అంటే అర్థం ఏంటంటే గొప్పలు చెప్పేవాడు అని అర్థం. నేను ఒక షార్ట్కట్లో చెప్పుకుంటూ పోతున్నా. అమోరీలు అంటే గొప్పలు చెప్పేవారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి ఎవరైనా. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకునుటే, గర్వము, కుటిలత, ఇవన్నీ కూడా దేవునికి అసహ్యం. గొప్పలు చెప్పేవాళ్ళు కొంతమంది, వాళ్ళ గురించే వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మేమెవరు తెలుసా, మా కులం ఏంటో తెలుసా, నాకు ఎంత డబ్బులు ఉన్నాయో తెలుసా, మా అబ్బాయి అమెరికాలో ఏం చేస్తున్నాడో తెలుసా, మా అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా, ఇలాగా వాళ్ళకు వాళ్ళే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, వాళ్ళ ధనాన్ని బట్టి, వాళ్ళకున్న అందాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి పరపతిని బట్టి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. పిల్లరా, దయచేసి ఎప్పుడూ మనం గొప్పలు చెప్పకూడదు. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, నేనేమై ఉన్నానో చెప్పండి, కృప వల్లనే, దేవుని కృపే. ఈరోజు నాకు ఒక ఉద్యోగం ఉందంటే చెప్పండి, అందరూ మీరందరూ చెప్పాలి, దేవుని కృప వలన. చెప్పండి. ఈరోజు నాకు ఆరోగ్యం ఉందంటే నోరు తెరిచి చెప్పండి. నోరు ఎందుకు ఉందండి? ఊరక తినడానికి ఉపయోగిస్తావు కానీ నోరు తెరిచి చెప్పడానికి ఉపయోగించమే. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు బిడ్డలు ఉన్నారంటే, ఈరోజు నీకు ఒక మంచి భర్త ఉన్నాడంటే, భార్య ఉన్నాడంటే, ఈరోజు నువ్వు రక్షణ పొందావంటే, ఈరోజు నువ్వు ఇంత మంచి ఉద్యోగం చేస్తున్నావంటే, అది చెప్పాలి. నా శక్తి, నా బలం, నా జ్ఞానం, నా తెలివి, అవన్నీ పోతాయి ఎప్పుడో. మరొక గుణం వస్తుంది పిల్లరా, దేవుడు అంటే దాన్ని మనం జయించాలి. చదవండి. కనానీయులు. పలకండి. కనానీయులు అంటే అర్థం ఏంటంటే దేవుని బిడ్డరా, సంపన్నత అని అర్థం. సంపన్నత అని అర్థం. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాస్తుందండి, మీరు అడిగినను భోగముల నిమిత్తమే దురుద్దేశంతో అడుగుదురు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నామండి అనుకుంటారు. కానీ కొన్ని సమయాల్లో భోగముల నిమిత్తమై ఈ శరీరాన్ని మనం భోగానికి, సుఖానికి అలవాటు చేయకూడదు. ఈ శరీరాన్ని మనం కష్టపడాలి, దాన్ని బాగా నలకొట్టాలి. నేను భ్రష్టుడు కాకుండాట్టు నన్ను నేను నలకొట్టుకుంటున్నాను అన్నాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది కనానీయులు అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క సంపద, భోగాశక్తులు అన్నమాట. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది పిల్లరా. కొంతమంది ఎప్పుడు బాగా సుఖంగా ఉండాలని చెప్పి డబ్బు వెనకాలే పడతా ఉంటారు. వాళ్ళ గుండె డబ్ అని కొట్టుకోదు. ఏమని కొట్టుకుంటుంది? డబ్బులు 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 డబ్బులు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళాడు పెళ్లి చూపులకి. అడిగాం, అబ్బాయి ఏం సంగతి, మీ పెళ్లి చూపుల సంగతి ఏందయ్యా అని అడిగా. ఏం చెప్పాలా అబ్బాయి? చెప్పడండి. ఏం చెప్పాలా?
అమ్మాయి బాగుందండి, లేకపోతే ఇదిగా వాళ్ళ కుటుంబం ఇట్లా అని అది చెప్పాలి. అంతేగా చెప్పాలి. ఈయనేమంటున్నాడు, ఇదేనంట అంటున్నాడు. రే అడిగింది ఏంది నిన్ను? పెళ్లి చూపుల సంగతి ఏందయ్యా అంటే ఏమంటున్నాడు ఆయన? ఐదేనంటే అర్థం ఏంటి? అర్థం కదా. అది వాళ్ళు 5 లక్షలు ఇస్తానన్నారంట, 5 అంటున్నాడు. అరే నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పేది ఏంది అంటే ఇటు మనసంతా దేని మీద ఉంది? అమ్మాయి మంచిగా ఉందా, చదువుకుందా, గుణవతియా, దేవుని నమ్ముకుందా, ఇట్టటి లేదు. 5 అన్నాడు. ఒరే పిచ్చోడా నా పిల్లరా, కొంతమంది మైండ్ అంతా దేని మీద ఉంటుంది? డబ్బుల మీదే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ధనమును ప్రేమించేవాడు పాడైపోతాడు. డబ్బు ఉండాలి కానీ డబ్బు మన కింద ఉండాలి, మన నెత్తి మీద పెట్టుకోకూడదు. దాన్ని ఎక్కడ ఉండాలి? అది మన చెప్పు చేతుల్లో ఉండాలి. మనం తయారు చేసుకున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఇస్కరియోతు యూదా సంచి పెట్టాడు. యేసయ్య అరే జాగ్రత్తగా దాచిపెట్టరా అంటే ఆ డబ్బునే ప్రేమించడం మొదలుపెట్టాడు. డబ్బుల కోసం 30 రూపాయల కోసం యేసయ్య నమ్మేశాడండి. 30 రూపాయల కోసం. ఈరోజు ధనం ముఖ్యమైపోయింది. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కానాని అనేటువంటి ఆ గుణం మనలో ఉండకూడదు పిల్లరా. యేసయ్యని నమ్ముకో, యేసయ్యని వెంబడించు, అన్నీ మన వెంట వస్తాయి, అన్నీ మన వెంట పడాలి. ఆయన అన్నాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి, సమస్తమును మీకు అనుగ్రహించబడింది. శాంక్షన్డ్, అనుగ్రహించడం అంటే ఈరోజు నీ జీవితంలో డబ్బును వెతుకుతున్నావా, లేకపోతే దేవుణ్ణి వెతుకుతున్నావా? దేన్ని వెతుకుతున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? డబ్బు కోసం పరిగెడుతున్నావా? ప్రియా దేవుని బిడ్డలారా, సమస్తం పోతాయి, జాగ్రత్త. నీకుండవు. ధనము నమ్ముకునే జీవితం ఉండకూడదు, దేవుని నమ్ముకునే బిడ్డలుగా ఉండాలి. మరొక గుణం మీకు చూపిస్తాను చూడండి. కనానీయుల తర్వాత ఎవరు వస్తున్నారు? పెరుజ్జీయులు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. పలానా రోజు పలానా విషయాన్ని మా సేవకుడు వచ్చి మాకు చెప్పాడు అనే విషయం మీకు గుర్తుపెట్టుకోవడం కోసం ఇవన్నీ చెప్తా ఉన్నాను. పెరుజ్జీయులు అంటే ఏంటంటే ఎడబాటు అని అర్థం. విడదీస్తూ ఉంటారనమాట. దేవుళ్ళరా, కొంతమంది మాటలు ఎలా ఉంటే విడదీసే మాటలు చూద్దాం చూడండి ఎలా ఉంటాయి అంటే మా కులస్తులు అండి, మా వాళ్ళు అండి, మీ వాళ్ళలాగా ఉండరు. ఏంటంటే మా వాళ్ళు అండి, మీ వాళ్ళలాగా ఉండరు. ఎదురు వాళ్ళు అంటే కులాన్ని బట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు? విడదీస్తున్నారు. కొంతమంది కులాన్ని బట్టి విడదీయడం, కొంతమంది వాళ్ళ మతాన్ని బట్టి విడదీయడం, వాళ్ళకు ఉన్నటువంటి డబ్బును బట్టి విడదీయడం. విడదీసే మనసు పెరుజ్జీలు అనమాట. పెరుజ్జీల యొక్క లక్షణం ఏంటంటే విడదీసి మాట్లాడడం. చూడండి సామెతల గ్రంథం 25వ అధ్యాయం, ఒకసారి బైబిల్ చూడండి ఒక్క నిమిషం. 25వ అధ్యాయం 28వ వచనం, తొందరగా ముగిచ్చేసుకుందాం. ప్రాకారము లేని పురము, పాడైన పురం, తన మనస్సును అణుచుకొని లేనివాడు అంతే. కొంతమంది దేవుని బిడ్డలారా దూరం చేసుకుంటూ ఉంటారు, ఎడబాటు చేసుకుంటూ ఉంటారు. దేనికి దూరం అవ్వాలో, దేనికి దగ్గర అవ్వాలో తెలియదు. ఏది ముఖ్యమో, ఏది ముఖ్యం కాదో తెలియదు. దేవుని బిడ్డ అయిన నీవు ఒకటి తెలుసుకోవాలి పిల్లలారా. అదేంటో తెలుసా? మొదట దేవునికి దగ్గరగా ఉండాలి, ప్రార్థనకి దగ్గరగా ఉండాలి, వాక్యానికి దగ్గరగా ఉండాలి, దేవుని బిడ్డలకు దగ్గరగా ఉండాలి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నిజం చెప్తారని నేను ఆశపడుతున్నా. ఒక్కరోజు కూడా ఆదివారం ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా నేను మిస్ అవ్వలేదండి మందిరానికి అన్నవాళ్ళు మాత్రం చేయి పైకి ఎత్తండి చూద్దాం. వన్ డే కూడా, ఫుల్ డే వచ్చారా? నేను వచ్చానండి, ఏ ఆదివారం మిస్ అవ్వలా. సరే దించండి. మిగతా నేను మిస్ అయిపోయానండి అన్న వాళ్ళు చేయొద్దండి. ఈ బ్యాచ్ పెద్ద బ్యాచ్కి ఉందే. ఎందుకు అట్లా అయ్యారు? ఇదిగో ఒక తీర్మానం చేసుకో, నేను ఎన్నడూ కూడా ఎడబాయను. ఇక్కడ నుంచి నా జీవితంలో ఎడబాయను. ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉంటాను, ఉపవాస ప్రార్థనలో ఉంటాను అని తీర్మానం చేసుకో. వాక్యం వింటం ముఖ్యం కాదు, తీర్మానించుకోవాలి. నేను ఇక్కడ నుంచి నా ప్రభు మందిరంలో ఖచ్చితంగా ఉంటాను.
ఒకసారి ఒక అడవుల దగ్గరికి పరిచర్యకి వెళ్ళాం. పెద్ద అడవుల ప్రాంతం అది, విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి అడవుల ప్రాంతం. చిన్న మందిరం, సేవకులు కొంతమంది వెళ్ళి సువార్త సేవ చేసాం. ఒక్కొక్కళ్ళు లేదు, ఇలా కర్ర పట్టుకొని వెనకాల ఒక మూట పెట్టుకొని వస్తున్నారు. ఏంట్రా ఇలా వస్తున్నారు అని చూస్తే వెనకాల వాళ్ళ అన్నము కూర పెట్టుకొని ఆ మూట కట్టేసుకొని వెనకాల పెట్టుకొని వస్తున్నారు. కరెక్ట్గా 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. 10 గంటలకు అందరూ వస్తున్నారు. అక్కడ అరకు అనేటువంటి ప్రాంతం. ఆ మందిరానికి వెళ్ళాలంటే చాలా కొండలెక్కాలి. కొండలెక్కి దిగి మేము ఎట్లా కొట్ట ఒక జీప్లో వెళ్ళామండి. అక్కడికి వెళ్తే పాపం ఒక్కొక్కళ్ళు వచ్చి కూర్చొని అక్కడ కూర్చొని ఉంటున్నారు. వాళ్ళని చూసి చాలా ఆశ్చర్యం వేశాను. ఏంటి వీళ్ళు ఇంత పెద్ద పెట్టుకొని వస్తే వాళ్ళు అంటున్నారు, మేము దేవుని మందిరానికి రావాలంటే పొద్దున 6 గంటలకు బయలుదేరాం అయ్యగారు అన్నారు. ఎన్ని గంటలకి? 6 గంటలకు బయలుదేరితే 10 గంటలకు వచ్చారు. ప్రార్థన చేస్తాం. అందుట్లో మాతో పాటు మా సేవకులకున్న ఆశ ఏంటంటే తలా ఒక అరగంట వాక్యం చెబుతాం, వదిలిపెట్టంగా. దొరికింది. ఇప్పుడు దాకా మా పాస్టమ్మ చెప్పింది, లేకపోతే ఇంకో బ్రదర్ చెప్పారు, తర్వాత ఇరుగురు చెప్పాలని ఆశతో, ఎందుకంటే దూరం కష్టపడి వెళ్ళాం కదా, వాక్యం చెబుదామంటే ఒక్కళ్ళు కూడా అటు ఇటు కదలకుండా ఉన్నారు. మీకులాగే వాళ్ళు ఎట్లా అంటున్నారంటే, ఇంకా చెప్పండి అయ్యగారు అంటున్నారు. మీకులాగే స్తోత్రం చెప్పండి, ఇంకా చెప్పండి అయ్యగారు అంటున్నారు. ఎలా చెప్తున్నారు మీరు? ఇందాక చేతులు ఎత్తారుగా అలాగా. ఇక చెబుతా ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, చెబుతా ఉంటే దాదాపు టైం ఎంత అయింది తెలుసా? ఇట్లానే 2 అయింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయినా కదల్లా మెదల్లా, కనీసం ఒక్కడు కూడా మంచినీళ్ళు కూడా వెళ్ళా, ఒక్కడు కూడా అటు ఇటు వెళ్ళకుండా వెంటనే ఉన్నారు. సరే అయిపోయింది, ప్రార్థన చేసుకున్నాం. అంత ప్రార్థన అయిన తర్వాత వాళ్ళు లేదు, అందరు మూటలు ఇప్పారు. ఇప్పుడు మూటలు ఇప్పి అందరు తింటా వాళ్ళందరూ లేదు, సావుకులు కూడా తీసుకొచ్చి ఇచ్చారు ప్లేట్లో. మేము తీసుకెళ్ళా, మేము పెట్టలా. సావుకులు దాదాపు 4 ఉంటే ఆ 4కి వాళ్ళే వేసి ఇచ్చేసారు. స్తోత్రం చెప్పండి సంఘమా. ఎంత మంచి సంఘం. తీసుకొచ్చి ఇచ్చి, అయ్యా మేము అక్కడి నుంచి వచ్చేటప్పుడే అన్నం వండుకొని తీసుకొచ్చుకొని ఇక్కడ తింటాం, తినేసిన తర్వాత వెళ్తాం. మళ్ళీ వచ్చే ఆదివారం కదా వచ్చేది, అయ్యా దైవజనుడు చూడలేం కదయ్యా, అందుకని వాక్యం విన్నామని చెప్పి తినేసి మెల్లగా వెళ్తే మేము ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ 5-6 అవుద్దయ్యా మాకు అంటున్నారు. ఎంత ఆశ చూడండి వాళ్ళకి, ఎంత ఆసక్తితో చూడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని ఎడబాయకూడదు, ప్రార్థన ఎడబాయకూడదు, వాక్యం ఎడబాయకూడదు, దేవుని సన్నిధిని మనం ఎడబాయకూడదు. అదే పెరుజీలు అంటే. ఇంకొక మాట కూడా చెప్తాను. 6వది వాళ్ళెవరు? హివ్వీలు. హివ్వీలు అంటే సుఖవంతమైన అని అర్థం. హివ్వీలు అంటే సుఖవంతమైన. దేవుని బిడ్డల కొంతమందికి సుఖానికి బాగా అలవాటు పడిపోతున్నాం. దేవుని బిడ్డలైన మనం సుఖాశక్తులుగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో అవసరమైతే కష్టపడడానికి రెడీగా ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సుఖానికి అలవాటు పడకూడదు. ఈరోజు చాలామంది ప్రజలు ఏమైపోతున్నాం అంటే సుఖానికి అలవాటు పడిపోతున్నాం. కొంత దూరం నడవడానికే కష్టపడిపోతున్నాం, కొంత దూరం ప్రయాసపడడానికి కష్టమైపోతున్నాం. ఫ్యాన్ లేకపోతే లేకపోతే ఇంకేం లేకపోతే కష్టపడిపోతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది సుఖాశక్తిగా మనం ఉండొద్దు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, ముగించేస్తున్నాను. 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయి నానా బాధలతో వాళ్ళు పొడుచుకున్నారు ఉంటుంది. చూడండి, పొడుచుకున్నారు. దేవుని బిడ్డలారా, సుఖానికి అలవాటు పడద్దు, కష్టపడడానికి అలవాటు పడదాం, ప్రతిదానికి కష్టపడదాం. పిల్లరా, ఉద్యమం ఎక్కడొచ్చిందంటే దేవుని బిడ్డలారా మనం కష్టపడే దాంట్లోనే. దేవుని వాక్యం చెప్తుంది 108వ కీర్తనలో, కష్టార్జితాన్ని నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. కష్టపడి దేవుని పని చేయాలి, కష్టపడి జీవించాలి. రక్షణ ఒకటే ఉచితం. నువ్వు పరలోకం పొందుకోవాలంటే కష్టపడి పని చేయదుముగాక. 2 రకాల పనులు చేయాలి మనం. ఒకటి శారీరకమైన పొట్ట కోసం పని చేసుకోవాలి, రెండోది దేవుని కోసం కూడా పని చేయాలి. దేవుని కోసం కూడా మనం ప్రయాసపడాలి. ఏమండి, పొలం దగ్గర కూర్చొని ఊరక కూర్చొని వచ్చేస్తే సాయంత్రం జీతం ఇస్తారు ఎవరైనా? చెప్పండి.
పొలం పని చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరు ఉన్నారా? ఎవరు లేరా? అందరూ ఆఫీసుకి వెళ్ళిపోయారుగా. అదిగో మా సిస్టర్ గారు ఉన్నారు. అక్క, పొలం పనికి వెళ్ళేటప్పుడు జీతం ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? వెళ్ళటంతో ఇస్తారు. దాదా అని ఇచ్చేస్తారు. ఇది ఎప్పుడు ఇస్తారు? పని అయిపోయిన తర్వాత పని చేసినోడికి ఇస్తాడా, పని చేయనోడికి ఇస్తారా? అలాగే రేపు పరలోకం అనే జీతం ఎవరికి ఇస్తారంటే దేవుని పని చేసిన వాళ్ళకే. ఏదో మందిరానికి వచ్చి కూర్చుని వెళ్ళటం దేవుని పని కాదు. దేవుని పని మనం చేయాలి. దేవుని బిడ్డలుగా దేవుని పని మనం చేయాలి. సువార్తను ప్రకటించాలి, ఆత్మలు సంపాదించాలి, అనేకులకు దివాని సువార్త చెప్పి అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాలి. దేవుని పని చేయాలి మనం. నువ్వు దేవుని పని చేయకుండా ఎలా జీతం పొందుతావు? ఆ పరలోకం ఎలా పొందుతావు? రక్షణ ఒకటే ఉచితం నీకు. ఎందుకంటే నీ పాపాలు క్షమించాడు, అది రక్షణ. ఇప్పుడు నువ్వు పరలోకం పొందుకోవాలంటే ప్రతిరోజు దేవుని పని చేయదుముగాక. దేవుని వాక్యం చెప్తుంది, సువార్త ప్రకటించకపోతే శ్రమ. శ్రమ అంటే ఏంటి? నరకం. నువ్వు సువార్త ప్రకటించాలి. నువ్వు ఒక టీచర్ అయితే నీ స్కూల్లో, నువ్వు ఒక డాక్టర్ అయితే నీ పేషెంట్ దగ్గర, నువ్వు ఒక నర్సు అయితే ఆ హాస్పిటల్లో, నువ్వు ఒక వ్యాపారవేత్త అయితే దగ్గర, ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట సువార్త చెప్పాలి. నీ హాస్పిటల్ వచ్చి నేను చెప్పలేనుగా, నీ కాలేజీలో నేను చెప్పలేనుగా, మందిరంలో నేను చెప్పగలుగుతా. దేవుని మందిరంలో కూర్చోబెట్టి, ఎలాగైనా కూర్చోబెట్టి 1 గంట 2 గంటలు మీకు చెప్తాను. నేను దేవుని బిడ్డలారా యేసయ్య గురించి చెప్తాను. నువ్వు కూడా ఈరోజు సువార్త ప్రకటించే బిడ్డగా మారాలి. సువార్త ప్రకటించే బిడ్డగా నేను ఉంటాను. ఒక చిన్న పిల్ల, ఆ నయమాన్ దగ్గర ఉన్న చిన్న బిడ్డ సువార్త చెప్పింది నయమానికి. మారాడా? మారలేదా? మారి చక్కగా వాళ్ళ దేశానికి సువార్త చెప్పుకుంటూ వెళ్ళాడు. దేవుని బిడ్డలారా 6 భర్తలు ఉన్నటువంటి ఆ సమరీ స్త్రీ ఏం చేసిందో తెలుసా? పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆ సుకారు అనే గ్రామానికి సువార్త ప్రకటించింది. దేవుని బిడ్డలారా అక్కడ అద్భుతంగా సుకారు గ్రామం మొత్తం దేవుని దగ్గరికి వచ్చింది. ఈరోజు నీ బంధువులందరూ దేవుని దగ్గరికి వచ్చారా? నీ మిత్రులందరూ వచ్చారా? వాళ్ళందరూ దేవుని దగ్గర తీసుకురాగలిగావా? లూదియా ఒక్కతే తన హృదయాన్ని తెరవబడి తన ఇంటి వారందరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొందారంట. దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతుంది ఈ భూమి మీదకి. మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే ఆ ఉగ్రతలు పడిపోతారు. ఒకే ఒక మార్గం, యేసే మార్గం, సత్యం, జీవం. కాబట్టి ఆలోచించుకో. సౌఖ్యవంతమైన జీవితం కోసం కాదు. నాకు తెలిసిన ఒక ఆమె అయితే ఏం చేసిందో తెలుసా? ఆమెకి దాదాపు 6 అంతస్తుల పెద్ద బిల్డింగ్ ఉంది ఆమెకి. వాళ్ళిద్దరు కొడుకులు, ఒక అబ్బాయి అమెరికాలో ఉంటాడు, ఒక అబ్బాయి హైదరాబాద్లో పని చేసుకుంటాడు. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు. ఆమె పని చేసుకుంది. ఆమె ఏం చేసిందో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఒక ఇంట్లో పని మనిషిగా మారింది. ఒక పాలెంలో ఆ ఇంట్లో పని మనిషిగా చేరింది. ఎందుకో తెలుసా? వాళ్ళని ఎలాగైనా సువార్త చెప్పి వాళ్ళని దేవుని దగ్గర తీసుకురావాలని. డబ్బు కోసం కాదు. ఆమె చాలా డబ్బులు ఉంది. వాళ్ళ అబ్బాయి పంపిస్తాడు, అమ్మాయి పంపిస్తాడు, వాళ్ళ 2 పిల్లలు పంపిస్తారు. డబ్బులు బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళని ఎలాగైనా దేవుని దగ్గర తీసుకురావాలని ఆమె ఒక సాదాసీదా చీర కట్టుకొని, అమ్మాయి ఒక పని ఇవ్వండి అని చెప్పింది. వాళ్ళ ఇంట్లో పని ఇచ్చారు. అంట్లు దోమే పని, బట్టలు ఉతికే పని. పొద్దునెళ్ళి ఆ పని చేసి వస్తుంది. ఒకరోజు దేవుని బిడ్డలారా 4 రోజుల తర్వాత వాళ్ళు మెల్లగా వాళ్ళని దేవుని మందిరానికి నడిపించింది. ఆ పక్కనే ఉన్నటువంటి మందిరాన్ని నడిపించి వాళ్ళందరూ రావడం మొదలుపెట్టారు. ఆ 4 రోజుల్లో వాళ్ళు దేవుని బిడ్డలారా ఆ ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా రక్షించబడ్డారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇద్దరు రక్షించబడ్డారండి. ఊరక చెప్పట్లా, వాస్తవం చెప్తున్నాను. ఒకరోజు సడన్గా ఆ కారు వచ్చింది. ఫలానా ఆమె కావాలని. అయ్యా ఎవరివా అని అప్పుడు అడుగుతున్నారు. ఫలానా ఇంటి ఆవిడ. వీళ్ళ పిల్లలు పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, ఆస్తులున్నాయి, డబ్బులున్నాయి. కానీ ఎంత తగ్గించుకుందామే. అప్పుడు అంది, అవునయ్యా నిజమే, నేను ఉన్నాయి నాకు. కానీ ఈ పాలెమంతా రక్షించబడాలని నేను ఇక్కడికి వచ్చాను. ఆమెను చూసి ఎంతోమంది ప్రభు వైపు తిరిగారు. నా ప్రియ దేవుని బిడ్డలారా సుఖానికి అలవాటు పడద్దు, కష్టపడదాం. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా సుఖానికి అలవాటు పడలా. తన జీవితకాలం అంతా కూడా ఎంతో మన కోసం చివరి బొట్టు వరకు రక్తం కార్చాడు. ఆయన చివరి బొట్టు వరకు రక్తం కార్చాడు. మనందరూ రక్షించబడాలని, మనందరి పాపాలు క్షమించబడాలని ఆయన సిలువ యాగం చేశాడు. ఆయన తల మీద ముళ్ళు గుచ్చబడ్డాయి, అటుపక్క ఇటుపక్క మేకులు గుచ్చబడ్డాయి. సుఖం అలవాటు శరీరాన్ని నలక్కొట్టారు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. చివరి దినాల్లో మనం ఉన్నాం. మనం కూడా ప్రభా నా శరీరం నీ కోసం ఖర్చు పెడతాను ప్రభా,
నీకోసం ఖర్చు పెడతాను. ఈ శరీరం దేవుని ఆలయం, సుఖానికి అలవాటు చేయదు. చివరిగా ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. అది ఎవరో తెలుసా? యెబూసీయులు. యెబూసీయులు అంటే ఏంటో తెలుసా పిల్లరా? చెడు నడత అని అర్థం. యెబూసీయులు అంటే చెడు నడత. ఇవన్నీ హిబ్రూ మాటలు కూడా ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే సమయం లేదు కాబట్టి నేను ఊరక అర్థం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. తర్వాత ఎవరికైనా ఆసక్తి ఉంటే నన్ను అడగండి, ఇంకా వివరం చెప్తా. యెబూసీయులు. దేవుళ్ళరా, మనం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మనలో చెడు నడత ఉండకూడదు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాస్తుంది, 5వ అధ్యాయం చూడండి. ఒక మాట, మొదటి వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. వింటున్నారా? మనందరం ఎక్కడికి వచ్చేవాళ్ళం? దేవుని మందిరానికి వచ్చేవాళ్ళం. చిన్నపిల్లలైనా పెద్దలైనా దేవుని మందిరానికి వచ్చి కూర్చున్నామంటే, దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నామంటే, వాక్యం చెబుతున్నామంటే, పాటలు పాడుతున్నామంటే, వాయిద్యాలు వాయిస్తున్నామంటే, మైక్ పెడుతున్నామంటే, దేవుని మందిరానికి వస్తున్నామంటే, కొంతమంది ప్రవర్తన సరిగ్గా ఉండదు. దేవుని మందిరానికి వస్తున్నా కూడా కూర్చుంటారు. కొంతమంది ఫోన్ చూసుకుంటే చాటింగ్ చేస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? 139 కీర్తనలో చూడకండి, నేను చెప్తాను. నేను కూర్చుండుట, నేను లేచుట, నువ్వు నిద్రపోవడం, నువ్వు ఏం చేస్తున్నావో దేవుడు ఒకడు చూస్తావు. దానికి తగిన రిజల్ట్ ఇస్తావు. మోసం చేస్తున్నావు దేవుని దగ్గర. నువ్వు బైబిల్ చూస్తున్నానని చెప్పి ఫోన్ చూస్తా చాటింగ్ చేస్తూ ఉన్నాడు, రకరకాలైనటువంటి రీల్స్ చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త సోదరుడా, సోదరి. ఒకవేళ ఎక్కడైనా అలాంటి విషయం ఉందేమో దాన్ని సరి చేసుకో. దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది పిల్లరా, పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. ఒకవేళ నీ ప్రవర్తన సరిగ్గా లేదేమో, పద్ధతి సరిగ్గా లేదేమో, నీ చూపు సరిగ్గా లేదేమో, నీ మాటలు సరిగ్గా లేవేమో, సరి చేసుకోవాలి దేవుని దగ్గర. ఎందుకంటే మన దేవుడు చూచుచున్న దేవుడు. మన దేవుడు ఆయన నిన్ను చూస్తాడు, చూడటమే కాదు, దానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఇస్తాడు. దేవుని మందిరంలో ఒకరిద్దరు ఉన్నారు. షిలోహు ప్రార్థనా మందిరంలో ఇద్దరు ఉన్నారు. ఎవరో తెలుసా? హోఫ్నీ, ఫినెహాస్. పాస్టర్ గారు కొడుకులే వీళ్ళిద్దరూ. ఇద్దరు కూడా పాస్టర్ గారు కొడుకులే. దేవుని బిడ్డారా, ఏం చేస్తున్నాడంటే, పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది పిల్లరా. ఏం చెప్తుందంటే, ఆ షిలోహు ప్రార్థనా మందిరంలో వచ్చేటువంటి ఆడవాళ్ళతో చెడ్డగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అక్కడ వచ్చేటువంటి వాళ్ళతో, వ్యక్తిగతంగా ఉన్నటువంటి వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ మాంసాన్ని, లేకపోతే ఆ బలిర్పించిన దాన్ని వాళ్ళు దొంగతనంగా తీసేసుకుంటున్నారు. వాళ్ళు తింటా ఉన్నారు, ఇష్టం వచ్చి ఉన్నారు. ఏమైందో తెలుసా పిల్లరా? ఫిలిస్తీన్తో యుద్ధంకి వెళ్ళినప్పుడు ఫస్ట్ వీలేజ్ వచ్చారు. అక్కడ దేవుని కాపుదల లేదు వాళ్ళకి. దేవుని సేవ చేస్తున్నాను అంటున్నారు, దేవుని పని చేస్తూ ఉంటున్నారు, కానీ వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేదు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రవర్తన, మన ప్రవర్తన ఎలాగుంది? మన మాటలు ఎలాగున్నాయి? దేవుని బిడ్డలారా, జాగ్రత్త. నువ్వు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. రూతు గ్రంథంలో ఒక మాట అంటాడు, రూతు, నీ మొదటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన ఇంకా చాలా బాగుంది. ఆమె రూతు చాలా మోయాబీరాలు, చాలా అందమైనటువంటి అమ్మాయి, రూపసి. అత్తతో దేవుని నమ్ముకొని అత్తను బట్టి ఆమె బెత్లెహేమ్ అనే ప్రాంతానికి వచ్చింది. వస్తే దేవుని బిడ్డలారా, కనీసం కను చూపు అటు ఇటు కూడా పోలా, అటు ఇటు పోలా. ఎంతో మంచి ప్రవర్తన కలిగి ఉంది. ఆ ఊరిలో ఉన్నటువంటి పొలం యజమాని ఎవరైనా బోయజు ఆమెను చూసి ముచ్చటపడ్డాడు. హే, ఎవర్రా చిన్నది? అయ్యా, పలానా ఆమె యొక్క కోడలయ్యా. అవునా? ఒక మాట అంటాడు అక్కడ, రే, ఆమెను ఎవ్వరు ముట్టద్దు, జాగ్రత్త, ముట్టద్దు అన్నాడు. ఎందుకో తెలుసా? ఆమె ప్రవర్తన దేవునికి ఇష్టంగా మారింది. ఒకని యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే శత్రువులు సహా ఏమవుతారంట? మిత్రులుగా మారుతారు. నీ ప్రవర్తన ఎలా ఉంది? చర్చిలో ఒక రకంగా, బయట ఒక రకంగా ఉందా? ఊళ్ళో ఇంకొక రకంగా ఉందా? ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఏదో పాస్టర్ గారిని చూసో, పాస్టర్ను చూసో, లేకపోతే ఇంకో పెద్దలను చూసి ఏదో భయభక్తులుగా ఉన్నామని నటించడం కాదు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడున్నా కూడా ఒకే రకంగా ఉందువు గాక. ప్రభు వస్తూ ఉన్నాడు, నేను చూస్తున్నాడు. దాని ప్రతిఫలం నీకు ఇస్తాడు ప్రభు.
రూతు దేవుని బిడ్డరా దేవునికి నచ్చింది కాబట్టే దేవుడు ఆమెను ఆశీర్వదించి తన భవిష్యత్తును మార్చేశాడు. తన భవిష్యత్తునే మార్చేశాడు. అద్భుతంగా ఆ బిడ్డని వివాహం జరిగించాడు. అద్భుతంగా ఆ బిడ్డను వచ్చాడు. ఆ బిడ్డ ద్వారా పిల్లరా ఓబేద్ వచ్చాడు. ఓబేద్ నుంచి యెషయా వచ్చాడు. యెషయా నుంచి దావీదు వచ్చాడు. ఆ యొక్క వంశములో యేసుక్రీస్తు వారి వంశావళే వచ్చింది. కాబట్టి యేసు నామములో జయించుదము గాక. వీటందరినీ మనం జయిస్తే, మనం జయించామంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా మనకు వస్తాయి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఎలా జయించాలండి? నాకు ఎలా జయించాలండి? కష్టంగా ఉందండి. ఈ యెబూసీని ఎలా జయించాలి? కానానీయులు ఎలా జయించాలి? అమోరీలు ఎలా జయించాలనుకుంటే దేవుని బిడ్డలారా, దానికి ఒకటే ఒక ఆయుధం ఏంటో తెలుసా? విశ్వాసం. విశ్వాసం. ఒక్క మాట చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. విశ్వాసము ద్వారా, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. అద్భుత కార్యాలను జరిగించారు వాళ్ళు. సింహాల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులు తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలయ్యారు, అన్యుల సేనలను పారదొర. చూసారా విశ్వాసం ద్వారా ఎన్ని కార్యాలు చేశారో? నువ్వు కూడా యేసు నామములో విశ్వాసం ద్వారా జయించుదువుగాక. అందరూ ఒకసారి లేచి నుంచుందాం. అందరూ లేచి నుంచుందాం ఒకసారి.